సో 1 మిలియన్ మెంబర్స్ వచ్చేసారు, డబ్బులు వచ్చాయి, పేరు వచ్చింది. అంటే అబద్ధాలు, మోసాలు, డబ్బు కోసం, పేరు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ తొక్కుతున్నారు. జర్నలిజం అంటే నిజాన్ని నిజాయితీగా మాట్లాడటమే జర్నలిజం. గాడ్ ప్రామిస్ చెప్తున్నా, 15 ఏళ్ళు అయిపోయింది న్యూస్ చూడను. ఏదో ఫోన్ ఉంటుంది కాబట్టి చేతిలో అలా రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఏదో ఇంట్రెస్టింగ్ ట్యాగ్ ఉంటే తప్పితే అది చూస్తాను అంతే. 15 ఏళ్ళు అయిపోయింది. ఎందుకంటే నిజం చచ్చిపోయింది, నిజాయితీ చచ్చిపోయింది, ధర్మం చచ్చిపోయింది. ఎందుకంటే నాకు 10 ఇటుకలు మోస్తే, ఇంతకుముందు 10 ఇటుకలు మోస్తే 10 ఇటుకలకు సరిపోయే డబ్బులు వేస్తారు. ఇప్పుడు ఇటుకలు మోయాల్సిన అవసరం లేదు, బ్లఫ్ చేస్తే చాలు. ధర్మాన్ని, డబ్బు ఎలా సంపాదిస్తున్నారంటే ఇంతకుముందు నిజాయితీగా సంపాదించేవాళ్ళు, ఇప్పుడు ధర్మాన్ని చంపేసి అబద్ధాలని చెబుతూ మోసాలు చేస్తూ అధర్మపూరితమైన సమాజంలో ఈరోజు మనం బతుకుతున్నాము. దయచేసి న్యూస్ చూడకండి. అయితే ఆ నాయకుడికి అమ్ముడిపోయి ఆ నాయకుడి గురించి అబద్ధాలు చెప్పడం, లేదా ఈ నాయకులకి అమ్ముడిపోయి ఈ నాయకుల గురించి అబద్ధం చెప్పడం. రెండో పాయింట్, వాళ్ళ వ్యూవర్స్ కోసము, వాళ్ళ ప్రమోషన్స్ కోసము ఇలాంటి ఎర్రిస్వామిని ఎన్కౌంటర్ చెయ్యాలి అనేదానికి, ఎన్కౌంటర్ అనేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఎర్రిస్వామి ఎన్కౌంటర్ కాబట్టి ఏంటి, చంపేశారా అనేసి అందరూ చూస్తారు. అంటే అబద్ధాలు ఎందుకు? ప్రమోషన్స్ వస్తాయి, వ్యూవర్షిప్స్ వస్తాయి, ప్లస్ డబ్బులు వస్తాయి. అబద్ధం ఇక్కడ. మళ్ళీ ఇంకొక నాయకుడికి అమ్ముడుపోవడం, డబ్బు ఇక్కడ. మళ్ళీ అనవసరమైన వాళ్ళు వీళ్ళు గొడవలు, వాళ్ళ సంసారంలో ఇంకా చిచ్చులు రేపడానికి, వీళ్ళకి ఇంకా చిచ్చులు రేపి వాళ్ళ సంసారం గుట్టుగా ఎవరి దగ్గరైనా పెద్ద మనిషి దగ్గర పోయి పరిష్కారం తీసుకుంటే ఇద్దరు కలిసిపోయేవాళ్ళేమో. ఈ డిబేట్ పెట్టిన తర్వాత, పెంట చేసిన తర్వాత వాళ్ళు కలవడం అసాధ్యం అయ్యేలాగా చేసేస్తారు. లేదా అనవసరమైన డిబేట్లు, అనవసరమైన సొల్లు, గంటలు చూస్తే మాకు ఎక్కువ డబ్బులు వస్తుంది అని గంటల సొల్లు లాగడం. అయితే సొల్లు, లేదా అనవసరమైన డిబేట్లు, లేదా అబద్ధాలు, లేదా అనవసర మోసపూరిత ట్యాగ్ లైన్లు. నిజాం చచ్చిపోయింది, నిజాయితీ చచ్చిపోయింది. ప్లీజ్ దయచేసి చెప్తున్నా, న్యూస్ ఛానల్ని చూడటం మానేసేయండి. కనీసం నిజమన్నా బతకనివ్వండి. అప్పుడు మళ్ళీ వాళ్ళు నిజాలు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు చూస్తున్నారు అసలు న్యూస్ ఛానల్స్? ఎందుకు చూస్తున్నారు? మీరే ఎంకరేజ్ చేస్తున్నారు. నేను ఆ ట్యాగ్ లైన్ చూసి అసలు ఎంత 1 మిలియన్స్ వచ్చారు. దానికోసం ఎర్రిస్వామి ఎన్కౌంటర్ అని పెట్టాడు. మళ్ళీ ఎవరు క్వశ్చన్ చేయకూడదని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ప్లీజ్ దయచేసి ఈ న్యూస్ ఛానల్ చూడడం మానేయండి. నిజం లేదు, నిజాయితీ లేదు, ధర్మం చచ్చిపోయింది. ఈ న్యూస్ ఛానల్ను చూడడం మానేయండి. నిజాన్ని, నిజాయితీని, ధర్మాన్ని మళ్ళీ బతికించండి దయచేసి. ప్లీజ్ స్టాప్ వాచింగ్ దిస్